మా కదంబమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు ఈ కథ. కథలోకి వెళ్ళే ముందు మేము చేసే వీడియోలు మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారని ఆశిస్తూ మరి ఇంక కథలోకి వెడదామా? ఆనంద్ కర్మకాండలు జరిగిపోయాయి. చీకటి పడకుండా వచ్చిన బంధువులు, మిత్రులు అంతా ఎవరిళ్లకు వాళ్ళు తొందరపడుతూ ప్రయాణమై వెళ్ళిపోయారు. ఇక ఆ ఇంట్లో తనకు, కొడుకు, కోడలికి తోడుగా అత్తమామలు ఉండిపోవడం కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. మనసులో పశ్చాత్తాప భావనతో వారిని కృతజ్ఞతగా చూసింది లలిత. భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన కొడుకును, కొడుకును కోల్పోయిన ముసలి తల్లిదండ్రులు, ఎవరికి వారికే కావలసిన వ్యక్తి ఆనంద్. ఎవరి బాధ తీర్చేది కాదు. ఒక ఇంట్లో ఒక మనిషి పోయాడు అంటే ఆ ఇల్లు ఎంత నిస్సీదిగా మిగిలిపోతూ బావురమంటుందో ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది. 3 రోజులు గడిచాయి. కోడలికి మనవడికి ధైర్యం చెప్పి బరువెక్కిన గుండెలతో గుమ్మం దాటి వెళుతున్న ఆ ముసలివాళ్ళిద్దరి కాళ్ళని చుట్టేసింది లలిత. అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించండి. మీకు మీ కొడుకు మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మమ్మల్ని వదిలి వెళ్ళకండి. మీకు మీ అబ్బాయి లేని లోటు మేం తీరుస్తాం. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎంతో కష్టపెట్టాను. ఒక్కగానొక్క కొడుకు దగ్గర మీ జీవితం సాగనీయకుండా ప్రవర్తించాను. మీ అబ్బాయి మనమంతా కలిసి ఉండాలని తపించేవారు. ఆ విషయంలో నేను ఏనాడు సహకరించలేకపోవడంతో ఆయన బాధపడని రోజంటూ లేదు. ఆయన బతికి ఉన్నంతకాలం మీతో గడపనీయకుండా చేసిన పాపిష్టి దాన్ని. నాకు నా భర్త, పిల్లాడే లోకం అనుకున్నాను. మా అందరికీ పెద్ద దిక్కైన మీ అండదండలు మాకు అవసరం ఉంటాయని ఏనాడో గ్రహించలేకపోయాను. మీ గురించే 15 రోజులు మీ అబ్బాయికి నాకు మధ్య చిన్న వాదన జరిగింది. హైదరాబాద్ నుంచి ఇప్పట్లో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు లేదని నిరాశతో అమ్మా నాన్న రోజు రోజుకి నీరసించిపోతున్నారు. ఈ వయసులో వారిని వేరుగా ఉంచడం న్యాయమంటావా? వాళ్ళని కూడా మన ఇంటికి తీసుకొచ్చేస్తే కనీసం నువ్వైనా వాళ్ళని ఒక కంట కనిపెట్టుకుని ఉండొచ్చని వేడుకోలుగా నన్ను అడుగుతున్నా ఆయన మాటలను మధ్యలోనే తుంచేశాను. వయసైన మీ ఇద్దరికీ సేవలు చేయడం నా వల్ల కాదని విరుచుకుపడ్డాను. దాంతో మనస్తాపం చెంది ఆ మర్నాడే నాతో ఏమీ మాట్లాడకుండా హైదరాబాదుకు ప్రయాణమై వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన ఆయన కనీసం ఫోన్ కూడా చేయలేదు సరికదా. చేసిన ఫోన్ కాల్ కూడా రిసీవ్ చేసుకోలేదు. నాపై కోపం తగ్గాక వస్తాననుకున్నాను కానీ ఆయన ఫోన్ నుండే ఆయన చావు కబురు వినడం నాపై పిడుగుపడ్డట్టు అయింది. ఆయన నాకింత శిక్ష వేస్తారు అనుకోలేదు. ఇదంతా నా వల్లే జరిగింది. నన్ను క్షమించండి అంటూ పశ్చాత్తాప వేదంతో ఏడ్చేసింది లలిత. కోడలు క్షమాపణ అడిగేసరికి ఆ పెద్ద మనసులు కరిగిపోయి ఆమెను అక్కున చేర్చుకుని కన్నీళ్లు తుడిచాయి. హాల్లో గోడకు దండ వేళ్లాడుతూ ఆనంద్ ఫోటో. ఇంట్లోకి అడుగు పెడుతూనే తన ఫోటోకి పట్టిన దుస్థితిని చూసి స్టన్ అయిపోయాడు ఆనంద్. సడన్గా వచ్చిన ఆనందం చూసి ఆశ్చర్యపోయారు ఆ కుటుంబం అంతా. వారందరికీ తేరుకోవడానికి కొంత సమయం పట్టినా ఆనంద్ తల్లిదండ్రులను చూసి, తల్లిదండ్రులు కొడుకును చూసి, లలిత భర్తను చూసి, కొడుకు తండ్రిని చూసి, మొత్తానికి తమకి ఇంకా లేరు అనుకున్న ఆనంద్ కనిపించగానే ఒకరికొకరు చూసుకుంటూ నమ్మకం లేకుండా ఉన్నారు. భార్య చెప్పిన తన చావు కబురు కథ అంతా విన్నాక ఆనంద్కి నవ్వాగలేదు. ఇంతకీ ఆనంద్ చావు కబురు ఎలా పుట్టిందంటే సికింద్రాబాద్ రైల్వే పోలీస్ నుంచి లలితకి ఫోన్ వచ్చింది. ఆనంద్ అనే వ్యక్తి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కింద పడి చనిపోయాడని, పోలికలు కూడా గుర్తుపట్టలేనట్టు ఉన్నాయని, అతని దగ్గర ఉన్న ఆధారాలతో మీ మనిషే ఉంటాడని పోలీసులు నిర్ధారించి చెప్పడంతో ఆ పిడుగుపాటు వార్తను తట్టుకోలేకపోయింది లలిత. తన మీద కోపంతో వెళ్ళిన భర్త విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుంది. రైల్వే పోలీసులు ప్యాక్ చేసి అందించిన అతని శవానికి దహనకాండలు కూడా చేసేశారు. భర్త నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో అదే నిజం అనుకుని ఇంకేమీ ఎంక్వైరీ కూడా చేయించుకోలేదు. ఆనంద్కి ఆ విషయం అంతా తెలిసాక
15 రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన సీన్ అంతా కళ్ళ ముందు మెదిలింది. ప్రతి నెల హైదరాబాద్ నుంచి 2 సార్లు ఇంటికి వచ్చి వెళుతున్నట్టే విశాఖపట్నం నుంచి బయలుదేరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాడు. ఆనంద్ తల్లిదండ్రుల విషయం, మరి భార్యతో గొడవపడి చెదిరిన మనసుతో ఉన్న ఆనంద్కి భార్య నుంచి వచ్చిన ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకోవాలని అనిపించలేదు. హైటెక్ సిటీకి వెళ్ళడానికి ట్రైన్లో టికెట్ కొనుక్కుని చంకన పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్తో ట్రైన్ ఎక్కుతుండగా ఎవడో చాలా చాకచక్యంగా బ్యాగ్ని కొట్టేశాడు. మెరుపు వేగంతో అతను మాయమైపోవడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. అప్పటికే ట్రైన్ కదిలిపోవడంతో ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ అంతలోనే ట్రైన్ ఆగడంతో ఎందుకు ఆగిందో అనుకునేంతలో ఆ వార్త అందరికీ గుప్పుమంది. ఎవడో ట్రైన్ కింద జారి పడిపోయాడని, చచ్చాడని పాపం అనుకున్నాడు ఆనంద్. కళ్ళ ముందు ఆ రోజు జరిగిన సంఘటన కనిపించేసరికి ఆ చచ్చిన మనిషిగా తనే సృష్టించబడ్డాడని అర్థమైంది. భార్య కాల్ని పట్టించుకోకుండా షర్టు జేబులో నుంచి తీసేసిన సెల్ని హ్యాండ్ బ్యాగ్లో పడేశాడు. ఆ బ్యాగ్లో సెల్తో పాటు ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు, డ్రైవింగ్ లైసెన్సు వగైరా వగైరా కార్డులన్నీ ఉన్నాయి. చంకన పెట్టుకున్న అలాంటి ముఖ్యమైన బ్యాగ్ని దొంగలు లాక్కెళ్ళడం, ప్రమాదవశాత్తు అతనే ట్రైన్ కింద పడటం వల్ల బ్యాగులోని ఆధారాలు బట్టి ఆనంద్గా గుర్తించి రైల్వే పోలీసులు ఫోన్ చేయడంతో ఆనంద్ చనిపోయాడని నిర్ధారణకు వచ్చారు. చనిపోయాడనుకున్న ఆనంద్ తిరిగి రావడంతో నుదుటన కుంకుమ పెట్టుకుని తీసేసిన తాళిని మళ్ళీ భర్తతో కట్టించుకుని లలిత భర్తతో కలిసి అత్తమామల కాళ్ళకి నమస్కరిస్తూ వారి ఆశీర్వాదం కూడా తీసుకుంది. భార్యలో వచ్చిన మార్పుకి ఎంతో పరవశించిపోయాడు ఆనంద్. ఆ రోజు రాత్రి భర్త ఒడిలో వాలిపోతూ ఎంతో ప్రేమ చూపించింది లలిత. సెల్ ఫోన్ పోయినంత మాత్రాన కనీసం ఫోన్ చేయకుండా మానేస్తారా? నా నెంబర్ మీకు నోట్లోనే ఉంటుంది కదా. ఈ 15 రోజుల్లోనే మీకు అసలు ఫోన్ కూడా చేయాలనిపించలేదా? భర్త కళ్ళల్లోకి చూస్తూ గోముగా అడిగింది. ఆ సమయంలో భార్య అలా అడిగేసరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఆనంద్కి. నిజానికి సెల్ పోయిందని కాదు, భార్య మీద కోపంతో ఫోన్ కూడా చేయకుండా ఆమెను ఏడిపించాలని అలా చేశాడు. ఇక ఉండబుద్ధి కాక వచ్చేశాడు ఇంటికి. వచ్చేసరికి పరిస్థితి అంతా మారిపోయి స్వర్గంలా తయారైంది. ఇక ఈ ఇంటికి తీసుకురాలేను అనుకున్న తల్లిదండ్రులు ఆ ఇంట్లో ఉండడం, భార్య వారిని ప్రేమగా చూసుకోవడం, ఈ 15 రోజుల్లోనే ఎంత మార్పు! ఇదంతా నా చావు చూపించిన పరిష్కారమే కదా అనుకుంటూ మనసులోనే నవ్వుకున్నాడు. నేను ఫోన్ చేయలేదు కాబట్టి సరిపోయింది. ఫోన్ చేసి ఉంటే నేను చనిపోలేదన్న నిజం బయటపడి నాకు జరపాల్సిన కార్యక్రమాలన్నీ ఆగిపోయి ఉండేవి. అవన్నీ జరిపించాలి కాబట్టి నా తల్లిదండ్రులు నా గూటికి చేరారు. వారి అండదండల్ని ఈనాటికైనా తెలుసుకుంది నా భార్య అనుకున్నాడు. భార్య నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ లలిత ఇంకా మర్చిపోలేదేమో ఫోన్ చేయలేదన్న విషయాన్ని పదే పదే అడుగుతున్న భార్యకు ఏవేవో కథలు చెప్పేసి కమ్మగా నిద్రలోకి జారుకున్నాడు ఆనంద్. అదండి కథ. పోయారనుకున్న ఆత్మీయులు మళ్ళీ కళ్ళ ముందు ప్రత్యక్షమైతే అబ్బా, అది సాధ్యం కానిది. అయితే ఇందులో ఆనంద్ చనిపోయాడనుకుని వాళ్ళ ఇంట్లో మాత్రం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోబడ్డాయి, ఆనంద్ సంతోషించే విధంగాను. మరి మళ్ళీ ఇంకొక వీడియోతో త్వరలో కలుద్దాం.